బ్రేకింగ్లో చూస్తున్నాం. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ 2 ద రివెంజ్ సినిమా విడుదలై ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకుంది. హిందీలో విడుదల అయినప్పటికీ కూడా తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ కావాల్సిన సినిమా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తెలుగులో రిలీజ్ కాలేదు. సెన్సార్ బోర్డు సూచించిన కొన్ని నిర్ణయాల వల్ల చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో డబ్బింగ్ మిక్సింగ్లో తేడా వచ్చి డిజిటల్ ప్రింట్ థియేటర్లకు అందలేదు. దీంతో తెలుగులో ప్రీమియర్స్ పడలేదు. అయితే ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రిఫండ్ చేస్తున్నాయి యాజమాన్యాలు. ప్రస్తుతం ఎదురవుతున్న సాంకేతిక సమస్యను పరిష్కరించి రేపటి నుంచి తెలుగు వెర్షన్ షోలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ 2 ది రివెంజ్ సినిమా విడుదలైన ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. హిందీలో విడుదలైంది, కానీ తెలుగులో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ కాలేదు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, యాక్చువల్గా తెలుగులో వచ్చిన అడ్డంకులు ఏమిటి? ఎందుకంటే దురంధర్ ఫస్ట్ మూవీకి వచ్చినటువంటి క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద కూడా చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. కోర్స్ వాళ్ళ ఆశలేం ఒమ్ము కాలేదు. కానీ తెలుగులో రిలీజ్ కాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు? అయితే ఏదైతే బాలీవుడ్ హీరో రణ్బీర్ సింగ్ అలాగే దర్శకుడు ఆదిత్యధర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా దురంధర్ 2 ద రివెంజ్, ఏదైతే గత ఏడాది దురంధర్ సినిమా ఎంత హిట్ టాక్స్ అంతా చేసుకుందో అదేవిధంగా అదే హోప్స్తో కూడా ఇప్పుడు దురంధర్ 2 ద రివెంజ్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇది తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కావాల్సిన సినిమా, కానీ తెలుగులోనే రిలీజ్ అవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు హిట్ కూడా సొంతం చేసుకుంది. కానీ తెలుగులో ఏదైతే చివరి నిమిషంలో ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు కొన్ని కటింగ్స్ చెప్పడంతో దాన్ని ఏదైతే ఆ డబ్బింగ్ కానీ మిక్సింగ్ కానీ ఈ రెండు సరిగ్గా సెట్ అవ్వకపోవడం వల్ల లాస్ట్లో వాళ్ళ కటింగ్స్ అన్ని యాడ్ చేయకపోవడం వల్లనే కొంచెం డిజిటల్గా కొన్ని ఇబ్బందులు ఎదురైనట్టు కూడా మా మూవీ యూనిట్ చెప్పింది. దీంతో ఏదైతే ఈ డిజిటల్ అంతా కూడా థియేటర్కి పంపడంలో కొంత ఆలస్యం కావడంతోనే ఈరోజు ప్రీమియర్స్ కూడా తెలుగులో వేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే తెలుగు ప్రేక్షకులు కొంచెం నిరాశ మిగిలిందని చెప్పాలి. ఏదైతే ఈ సాంకేతిక సమస్యలన్నిటి కూడా పరిష్కరించి శుక్రవారం రోజు రిలీజ్ చేసేందుకు కూడా సలహాలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే దురంధర్ సినిమా హిందీలో దురంధర్ 2 ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి హిందీలో ఈ ప్రీమియర్స్ దాదాపు 75 కోట్లు కలెక్షన్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 52 కోట్లు కూడా సంపాదించినట్టుగా మనకు తెలుస్తుంది. ఏది ఇప్పుడు ఈ సినిమా మీద భారీ అని, ఎందుకంటే మొదటి పార్ట్ ఏ విధంగా హిట్ అయిందో ఆ సినిమా హిట్ అయిన నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా గురించి వెయిట్ చేసిన పరిస్థితి నెలకొంది. దాంతోనే ఆ సినిమా రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తారు. ఇది ఇంకా ఇప్పటికి కూడా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి సంబంధించి కూడా సినిమా ప్రీమియర్స్ వేయలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏవైతే వాళ్ళు బుక్ చేసుకునే అమౌంట్ మొత్తం రిఫండ్ చేస్తున్నట్టు కూడా ఆ థియేటర్స్ వాళ్ళకు చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే సంపత్, ముఖ్యంగా కేవలం డబ్బింగ్ ఇష్యూస్ వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్లే రిలీజ్ ఆగిందా, లేకపోతే ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు, అభ్యంతరకర డైలాగ్స్ ఉన్నాయని సెన్సార్ బోర్డు ఏమైనా ఆఫ్ చేయడం జరిగిందా? అదే కొంత అయితే ఏదైతే మనం చెప్పుకున్నట్టు కొన్ని ఆ సీన్స్ ఉన్నాయి కాబట్టి సెన్సార్ బోర్డు వల్ల కటింగ్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే చివరి నిమిషం వరకు కూడా ఈ సినిమా సెన్సార్కి లాస్ట్ మినిట్ వరకు సినిమా వాళ్ళు చూడడం కూడా జరిగింది. చివరి నిమిషం వరకు కూడా దీనికి సంబంధించిన కొన్ని ఏదైతే మన అసభ్యకరంగా కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డైలాగ్స్ కానీ సీన్స్ కానీ ఆ సెన్సార్ బోర్డు కటింగ్ విధించింది. అయితే ఇమీడియట్గా దీన్ని మనం ఏదైతే దీన్ని సెన్సార్ బోర్డు వాళ్ళ కటింగ్స్ పెట్టిందో ఆ డ్యూరేషన్ రీప్లేస్మెంట్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా షూట్ చేయడం కుదరలేదు. దాని గురించనే ఏదైతే ఈ డబ్బింగ్ కానీ ఏదైతే ఈ మిక్సింగ్ అంటే ఈ రెండు ఒకసారి చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఏవైతే వాళ్ళకు ఆ డిలే ఉందో ఆ డిలే వల్లనే ఈ ప్రింట్స్ మొత్తం థియేటర్కి ఆగిపోయేట్టుగా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.